V3 న్యూస్ లక్ష్యం సమాజ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్. కవాడిగూడ శ్మశాన వాటికలో ఆగని చితిమంటలు. ప్రతిరోజు 10 నుంచి 15 కరోనా మృతదేహాలకు అంత్యక్రియ. కరోనా విజృంభిస్తున్నప్పటికీ నో కేర్. మాస్కులు ధరించకుండానే బస్సుల్లో ప్రయాణిస్తున్న వరంగల్ వాసులు. యోగాతో ఉపయోగాలు అనంతం. కరోనాను ఎదుర్కొనేందుకు దోహదం చేస్తున్న మాస్టర్ రాములు. అటవీ సంపదను నాశనం చేస్తే ఉపేక్షించబోం. కడప జిల్లా సిద్ధవటం ఫారెస్ట్ రేంజర్ ప్రసాద్ హెచ్చరిక. కర్నూలు జిల్లా చాగలమరిలో తాత్కాలిక కర్ఫ్యూ. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అమలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే కవాడిగూడ హిందూ శ్మశాన వాటికలో చితిమంటలు ఆగడం లేదు. ప్రతిరోజు అంబులెన్స్లో కరోనా సోకి మరణించిన వారి మృతదేహాలను ఇక్కడికి తరలించి కాలుస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి ఆనుకొని ఉన్న సింగడికుంట వాసులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఈ విషయమై స్థానికులు మాట్లాడుతూ ప్రతిరోజు 10 నుంచి 15 మృతదేహాలను కాలుస్తున్నారన్నారు. కార్పొరేటర్ రచనశ్రీ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, వైద్యాధికారి హేమలత దృష్టికి ఈ అంశాన్ని తీసుకుపోయామన్నారు. అయినా ఫలితం లేకపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మృతదేహాలకు నగర శివారు ప్రాంతాల్లో అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతున్నారు. బొందలగడ్డల కరోనా పేషెంట్లను కాలుస్తున్నారు. సాయంత్రం పొద్దున 5 నుంచి సాయంత్రం 10 గంటల దాకా కలుస్తారు. మాకు ఆ పొగ అంతా ఇంట్లో దాకా వస్తుంది. ఇంట్లంతా వస్తుంది పొగ. పేషెంట్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ముసలోళ్ళు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, షుగర్ వ్యాధులు ఉన్నారు. ఇక్కడ మరి చెప్తుంటే వాళ్ళు వినిపించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు అది దయచేసి అది పట్టించుకోవాలని చెప్తున్నా. ఇక్కడ ఎవరు కాలిపోద్దని చెప్తున్నా. కవాడిగూడ మున్సిపల్ కోటర్స్లో మొత్తము ఈ వాసన ఈ కరోనా పేషెంట్కు 7కెళ్ళి వస్తున్నారు. కథను 7 గంటల నుంచి తెల్లారి 3 గంటల గాలి వస్తుంది. ఈ వాసన తట్టుకోలేకపోతున్నాయి. బస్సు వాళ్ళు అంతా ముసలోళ్ళు ఉండు, పిల్లలు ఉండు, అవి అన్ని రోగం ఇట్లా మాకు కలుగుతుంది. మాకు భయం అవుతుంది. మేము ఎట్లా చేయాలి? మేము ఎంతగానో కోయేటి మొత్తం 7కెళ్ళి తెస్తున్నారు. కథను పైసలు తీసుకున్నారు. ఇంత కాలుస్తుంది ఇస్తున్నారు. కవాడిగూడ మున్సిపల్ కోటర్స్లో మొత్తము ఈ వాసన ఈ కరోనా పేషెంట్కు 7కెళ్ళి వస్తున్నారు. కథను 7 గంటల నుంచి తెల్లారి 3 గంటల గాలి వస్తుంది. ఈ వాసన తట్టుకోలేకపోతున్నాయి. బస్సు వాళ్ళు అంతా ముసలోళ్ళు ఉండు, పిల్లలు ఉండు, అవి అన్ని రోగం ఇట్లా మాకు కలుగుతుంది. మాకు భయం అవుతుంది. మేము ఎట్లా చేయాలి? మేము ఎంతగానో కోయేటి మొత్తం 7కెళ్ళి తెస్తున్నారు. కథను పైసలు తీసుకున్నారు. ఇంత కాలుస్తుంది ఇస్తున్నారు. నా పేరు ధర్మేందర్, కాడుగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. నేను ఇక్కడ లోకల్లో కరోనా కేసులు తీసుకొచ్చేసి ఇక్కడ బొందలగడ్డకరంగా మారుతుంది. ఆ పొగ వల్ల చాలా దగ్గు దమ్ములు వేస్తున్నాము. ఎవరు పట్టించు కాలువ సైడ్ నుంచి ముందు ఈ మున్సిపల్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో అన్నదానం చేశారు. బడంగ్పేట్ కార్పొరేషన్ 9వ వార్డు కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. తొలుత కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీరాములు పార్టీని బలోపేతం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జ్యోతి పేదల పెన్నిధి అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి మహానాయకుడు అందెల శ్రీరాములు యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి మాతృదేవోభవ అనాథాశ్రమంలో విశిష్ట అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. శ్రీరాములు యాదవ్ గారికి మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళ ఆశీస్సులతోటి అన్ని వర్గాల యొక్క మన్ననలతోటి శ్రీరాములు యాదవ్ గారు అనుకున్న ఆశయాలకు చేరువై ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఉన్నతమైన పదవులు పొందాలని, తద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా మహేశ్వరం నియోజకవర్గానికే ఒక ఆదర్శవంతమైన నేతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. నాయకుడు మహేశ్వరం అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి అందెల శ్రీరాములు యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా మాతృదేవోభవలో ఈ యొక్క అనాథలకు భోజన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తిరుపతి వెంకరెడ్డి గారు, అలాగే నాతో కార్పొరేటర్లు తోట శ్రీరెడ్డి గారు, రామోజీ అమితా శిశంచారి గారు, అలాగే జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మున్సిపల్ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. 2018లో అసెంబ్లీ ఎలక్షన్లో అందరూ తెలిసిన సంగతే. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించి అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అలుపెరుగైన పోరాటం చేసుకుంటా స్థానిక సంస్థల ఎలక్షన్లో 2019 జరిగిన సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో అత్యధిక మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అలాగే 2020లో బడంపేట మీర్పేట్ మున్సిపల్ అయినటువంటి తుగ్గూడ జల్పేల్లో అతని కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కూడా ఆయన ఆధ్వర్యంలో గెలుచుకోవడం జరిగింది. మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మన కాన్సెన్స్ సంబంధించి సరునార్ ఆర్కేపురం డివిజన్ కూడా మనమే గెలుచుకోవడం జరిగింది. ఇవన్నీ ఆయన యొక్క వ్యూహాలతో మన నిలబడినటువంటి అభ్యర్థులకు ఆయన తెలిసినటువంటి ప్లాన్లు కానీ ఇవ్వడం కానీ ఆయన ప్లాన్లు ఇచ్చిన అడుగుజాడలో అందరు నడిచినందుకు కొన్ని సీట్లు మనం గెలవగలిగాం. కావున రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టాలని అందరం కోరుకుంటూ ఇంకోసారి అందెల శ్రీరాములు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చెరుకు వెంకరెడ్డి గారిని మాట్లాడితే కూర్చో. పేద ముస్లిం కుటుంబాలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని దుర్గానగర్లో గల జామియా మసీద్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంజాన్ పండుగను ఇంట్లోనే నిర్వహించుకోవాలని కూడా కోరారు. కార్యక్రమంలో మసీద్ అధ్యక్షుడు ఫజల్ అలీ, ప్రధాన కార్యదర్శి అత్తాఫు సనాఫుల్లా పాల్గొన్నారు. మైలార్దేపల్లి డివిజన్లో మన దుర్గానగర్ మసీద్ కాడ మైనార్టీ సోదరులకందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా అందరూ బీద వాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళందరూ కూడా బట్టలు ఇచ్చి బీద వాళ్ళకు పండుగ నాడు ఎంతో సంతోషమైన ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మనకు కూడా చాలా సంతోషం. ఇది ఒకటే పండుగ కాదు, దసరా పండుగ కానీ దీపావళి కానీ అందరూ కూడా అన్ని కులాల వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఏ పండుగ అయినా ఒకటి ఏదైనా నేను గిఫ్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో తెలంగాణ వచ్చినాక ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆలోచనతో ఇచ్చాను. అనుకొని కరోనా ఉందని చెప్పి ఎవరైనా మనుషులందరూ కూడా సంతోషంతో ఉండాలని మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కూడా మనకు చాలా ఆనందం. ఇక్కడనే కాదు దేశమంతా కూడా తెలంగాణ మొత్తం కూడా ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరులందరూ కూడా
సంతోషంగా చేసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే కరోనా కూడా మనకు చాలా ఇబ్బంది పెడుతున్నది. దానివల్ల కూడా మీరందరూ కూడా ఆలోచించి గుంపులు లేకుండా నమాజ్ కూడా చదువుకొని మంచిగా భగవంతుని ప్రార్థన చేసి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం చెప్పినట్టుగా ఉంటూ మనం ఈ పండుగను మంచిగా చేసుకోవాలని పోయినసారి కూడా ఇబ్బంది అయింది, ఈసారి కూడా ఇబ్బంది ఉన్నాం. మనం ఇబ్బంది ఏదేమైనా ప్రభుత్వం చెప్పినట్టుగా మనం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత మనకందరికీ ఉన్నది. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటే మనం అందరం కూడా సుఖ సంతోషంతో ఉంటాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గతావునే కానీ ఇంకా ప్రజలే కానీ వాళ్ళంతా బృందం అంతా కూడా సున్నావులు వీళ్ళందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున ప్రతిసారి కూడా మంచిగా చేస్తున్నారు. ఈ మసీదు చరిత్ర ఉన్న మా మసీదు అనుకుని ఈరోజు ఇక్కడ కార్యక్రమం పాల్గొన్నందుకు మేము కూడా చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరం కూడా పోరాటం చేసుకున్న తెలంగాణలో అందరం కూడా హిందూ ముస్లిం అందరం కూడా కలిసి ఏ పండుగ చేసినా ఎంతో సంతోషంగా చేసుకున్నాం. ఇక కరోనా విజృంభిస్తున్నప్పటికీ వరంగల్ వాసులు పట్టించుకోవడం లేదు. మాస్కులు ధరించకుండానే బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విషయమై కండక్టర్ నిలదీస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. వారి నిర్లక్ష్యం వల్ల ఎంతమంది బలి కావాలి? ప్రభుత్వం చెప్పాల్సింది పోయి ప్రభుత్వమే ఇలా చేస్తే ఎలా? బస్సులో మాస్క్ సరిగ్గా పెట్టుకొని కండక్టర్, ప్రయాణికులు అడిగినందుకు వాళ్ళ మీదనే ఇరుచుకుపడుతున్న కండక్టర్. 100 మంది ప్రజలు ప్రయాణిస్తున్న ఒక బస్సులో వారి నిర్లక్ష్యం వల్ల ఎంతమంది బలి కావాలి? ప్రభుత్వం చెప్పాల్సింది పోయి ప్రభుత్వమే ఇలా చేస్తే ఎలా? బస్సులో మాస్క్ సరిగ్గా పెట్టుకొని కండక్టర్, ప్రయాణికులు ఇక యోగా వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని మాస్టర్ బండి రాములు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతిరోజు యోగాభ్యాసాలు చేస్తే మంచిదన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు గాను ఇది దోహదం చేస్తుందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో మీడియాతో మాట్లాడుతూ యోగా వల్ల ఎంతో మంది ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారన్నారు. అన్ని డిఫరెంట్. All is continue one by one. Salamba, Sirsasana. కావాల్సింది సో నరజగరి చేస్తాడు. Yes, check it, thank you. Yes. అయ్యంగారి యోగా సెంటర్లో ఒక లారీ మెటీరియల్ మీకు దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ రోప్స్, ఇక్కడ టేబుల్స్, చిన్న బెలూన్స్, ఇట్లా రౌండ్ ఒక క్లాస్కి 200 మంది తీసుకుంటారు. స్పెషల్లీ మెడికల్ క్లాస్ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఏమంటూ చేస్తుంది ఒక 15 రోజుల్లో మనలో ఎంతో మార్పు వచ్చింది. ఒక్కొక్కసారి ఇది చక్రాసిధారిణం సహస్ర శిరసాం శ్వేతాం ప్రణమామి పతంజలిం
ప్రణమామి పతంజలిం. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. కృష్ణాయ వాసుదేవాయ హరహే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అనన్యా చింతయంతో మాం. ఇక కడప జిల్లాలోని పెన్నా నది ఒడ్డున వెలిసిన బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. త్వరలోని పనులు మొదలు పెడతామని నిర్వాహకుడు చక్రపాణి చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు రంగయ్య స్వామి, మునిస్వామి, సుబ్బరాయుడు, లక్ష్మయ్య పాల్గొన్నారు. నాగేంద్ర ఆ పూలు పెట్టుకున్నాను ఆయన దగ్గర అంటుపడి కాబట్టి ఇసుకలే చల్లి చల్లించే మొత్తం ఇసుకలే చల్లి ఆరసంటి నాగేంద్ర గడ్జీమణి గంట పెట్టుకుంది అందరికీ ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర. నమస్కారం. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపల మంచి ముహూర్తం ఉన్నది గనక శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి యందు నవగ్రహాలను ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ భూమి పూజ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కోవిడ్ నిబంధనలను అనుసరించి జరుగుతుంది. ఈరోజు గుత్తి చక్రపాణి ఆధ్వర్యంలో మరియు శివరాం గారు ఆధ్వర్యంలో ఇరువురి ఆధ్వర్యంలో ఇక్కడ భూమి పూజ ఏర్పాటు చేయడం జరిగింది. మన రంగయ్య స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ సిద్ధవటం బాలబ్రహ్మేశ్వర స్వామి గత 100 సంవత్సరాల నుంచి ఈ గుడి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడి యందు నవగ్రహాలు లేనందున ఈ ఇరువురి ఆధ్వర్యంలో ఇక్కడ నవగ్రహాలను ఏర్పాటు చేయడంతో గ్రామస్తులలో ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ నవగ్రహాలను పూజించుకుని ధన్యులు అటవీ సంపదను నాశనం చేస్తే ఉపేక్షించేది లేదని ఫారెస్ట్ రేంజర్ ప్రసాద్ హెచ్చరించారు. కడప జిల్లా సిద్ధవటంలో అటవీ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్ల ఆట కట్టించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. లంకమల అడవుల్లో జల్లెడ పడుతున్నామని చెప్పారు. అలాగే పాత నేరస్తులపై కన్నేసి ఉంచామన్నారు. కూలీల నిఘాపై కూమింగ్ నిర్వహించడం జరిగింది. అనేక టీములుగా ఏర్పడేసి మొత్తం ఉన్నటువంటి సుమారు 20 అనుమానిత ప్రాంతాలలో గత 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో జల్లెడ పట్టడం జరుగుతుంది. ఏదైనా అనుమానం జరిగిన వెంటనే స్థానికులైనటువంటి పోలీసు వారికి తర్వాత టాస్క్ ఫోర్స్ సహాయం కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో మొత్తం మీద ఈ 2 రోజులుగా కూమింగ్ జరగడంలో ఎలాంటి తమిళ కూలీల అలజడి ఏం లేదు. సో ఈ విధంగా ఇలాంటి కూమింగ్లు తరచుగా అంటే వారానికి 2 సార్లైనా నిర్వహిస్తామని, తర్వాత గతంలో పాత నేరస్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళ అన్ని కూడా అడ్రస్లు తీసుకొని వాళ్ళ మీద కూడా నిఘా పెడుతున్నాము. తర్వాత ఏదైతే ఎర్రచందనం విలువైన ఎర్రచందనం కడప జిల్లాలో ఉన్నది దీన్ని కాపాడుకోవడానికి
మా వరకు తీవ్రమైన కృషి చేస్తున్నాము. అనేకమైన కూంబింగ్ కార్యక్రమాలు, తర్వాత పాదనేరస్తులపై నిఘా పెట్టడము, తరచుగా మా ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాచర్లతో అడిగినంత కూడా జల్లెడ పట్టించడము, తర్వాత స్థానిక ఇన్ఫార్మర్ల సహాయంతో సహాయం కూడా తీసుకోవడం, ఇవన్నీ చేస్తున్నాము. సో ఏదైతే విలువైన హరిచందనాన్ని కాపాడుకోవడానికి మా సాయశక్తిలో పనిచేస్తున్నామో మాకు పై అధికారుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తున్నాయి. స్థానిక పోలీసు వారు కూడా మాకు సహాయం చేస్తున్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తున్నారు. సో ఈ విధంగా మేము ఎలక్షన్లను కాపాడుకోవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాం. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కడప జిల్లా సుండుపల్లె పంచాయతీ అప్రమత్తమైంది. ప్రతిరోజు శానిటైజేషన్ చేస్తుంది. ఈ విషయాన్ని ఎంపీడీఓ రామచంద్రారెడ్డి వెల్లడించారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శానిటైజర్ వర్కర్స్ బాగా మేము 30 మంది ఉన్నాము. 30 మంది తర్వాతలోనే శానిటైజర్ బాగా చేస్తున్నాము. బీసీని శానిటైజర్లు, మందులు, కరోనా గురించి మేము బీసీలు అన్నీ చల్లుతున్నాము. మేము డోర్కి పోయి చెత్తగా తరలిస్తున్నాము. కానీ మాకు శానిటైజర్ ఎక్కువగా వచ్చినారు కాబట్టి మేము చల్లుతున్నాము. బీసీలు ఎక్కువ చల్లుతున్నాము. మాకు గవర్నమెంట్ నుండి అన్ని రకాలుగా సహకరించారు కాబట్టి మేము చేస్తున్నామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. 52 పల్లెలు ఉన్నాయి మాకు. 52 పల్లెల్లో మా టౌన్కి వచ్చి 69 వీధులలో మేము శానిటైజర్స్, బీసీలు తరలించాము. రోడ్లకు సౌకర్యం చేస్తూ, చెత్త ఊడుస్తూ, కాలువలు తీస్తూ మేము బీసీలు చల్లుకుంటూ పోతున్నాము. అదే పల్లెలకు కూడా బీసీలు చల్లుతున్నాము. పల్లెల్లో ఏడన్నా ఉంటే గలీజు చెత్త చెదాలు ఉంటే మేము తోసి ఎత్తుకుని వస్తున్నాము. మా కరోనా ఇంటి అయితేనే మరుసటి రోజు పొద్దున్నే పోయి 6 గంటల లోపల పోయి మొత్తం సున్నము, బీసీలు, శానిటైజర్ మందు కొట్టేస్తాం. మా కంప్లీట్ వస్తానే మేము పోయి వెనకట్టి తల్లి చేస్తాం. అది మా బాధ్యత. ఇప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికులకు తర్వాత వచ్చేసి మన వీణమ్మాజీతలు అంటే గ్రామ పంచాయతీలో ప్రతి వేదికకు ఒక వీణమ్మాజీతలు అనేది పెట్టడం జరిగింది. వాళ్ళకు తరఫున వాళ్ళకు డ్రెస్సులు, వాళ్ళకు చేతులకు సంబంధించిన గ్లౌజులు, పైన తగిలించుకునే టోపీలు ఇవి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా నిన్న పంపిణీ చేయడం కూడా జరిగింది. తర్వాత సుండుపల్లి పంచాయతీ మండలంలో దాదాపు చాలా అన్ని పంచాయతీలు కూడా కరోనా పాజిటివ్ కేసులు. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఇక్కడ తాత్కాలిక కర్ఫ్యూ విధించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు అనుమతిస్తున్నారు. ఆ తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఎంఆర్ఓ చంద్రశేఖర్ నాయక్ చెప్పారు. అత్యవసరం అయితేనే తప్ప ఎవరూ బయటికి రాకూడదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరికీ విజ్ఞప్తి, మనకు కరోనా కేసులు సెకండ్లో చాలా తీవ్రంగా ఉన్నందువలన మనం నిన్న లాక్డౌన్ని ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 5 వరకు విధించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం చాగలమరి నుంచి అన్ని షాపులు అందరినీ నియమించడం జరిగింది. కాబట్టి మనకు మండలంలో కూడా చాలా కేసులు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ గమనించి మనకి ఈ యొక్క కరోనా నుంచి రక్షించుకోవాలంటే అందరూ తప్పనిసరిగా మాస్క్ వేసుకొని బయటికి రావాలి. వీలైతే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని కోరుకుంటున్నాను. మనకు రోజుకి మన చాగలమరిలో కూడా కేసులు పెరుగుతున్నాయి. నిన్న కూడా 27 కేసులు.
ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కరోనా నియంత్రణకు జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో పరిధిలోని 11 డివిజన్లను శానిటైజ్ చేసేందుకు గాను 4 ఆటోలను ఏర్పాటు చేసింది. ఈ ఆటోలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 2 నెలల పాటు శానిటైజేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. టీంలను తయారు చేసి ప్రతి డివిజన్కి 2 అంటే దాదాపు 22 మందిని సిబ్బందిని తయారు చేసి అలాగే 4 ఆటోలు ఏర్పాటు చేసి ఎక్కువ జనసంచారం ఉన్న దగ్గర బస్టాండ్ల వద్ద, మార్కెట్ల వద్ద, మరి అపార్ట్మెంట్ల కూడలి వద్ద ఈ విధంగా మనం అంతా కూడా ఈ శానిటైజేషన్ చేపించే కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేసినాం ప్రైవేట్గా. దీనికి దాదాపు 22 మంది వీళ్ళు, 4 ఆటోలు, మళ్ళీ వాళ్ళకు 8 మంది, దాదాపు 30 మంది సిబ్బంది నిరంతరము రోజు శానిటైజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాము. ఆ అమ్మాయి మా ఆఫీస్లో కూర్చుంటుంది. ఆ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా సరే మీ ప్రాంతంలో కరోనా వారు ఎవరైనా రోగులు ఉండి ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేయాలని చెప్తే మా ఆఫీస్కి ఫోన్ చేస్తే వెంటనే మీకు ఒక 20 నిమిషాల నుంచి అరగంట లోపల మా వాళ్ళు వచ్చి ఆ ఏరియాని అంతా శానిటైజ్ చేసి పోతారని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ పద్ధతిలో రాబోయే రోజుల్లో ఎల్బీ నగర్లో 2 నెలల కాలము నిరంతరం శానిటైజ్ ప్రక్రియ ప్రైవేటు పరంగా మా ట్రస్ట్ తరఫుకెళ్ళి మేము ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్న సందర్భంగా వీళ్ళందరూ కూడా ఈరోజు మొదలు పెడుతుండ్రు. దీంతో ప్రజలకు ఎక్కడ ఉన్నా దయచేసి మాకు కంప్లైంట్ చేయమని చెప్పి కోరుకుంటూ, అలాగే ఎవరైతే కరోనా బారి పడి పేదవాళ్ళు ఆసుపత్రికి కూడా పోలేని పరిస్థితులు ఉన్నారో, హోమ్ ఐసోలేషన్లో ఉంటే మెడిసిన్స్ వాడితే తగ్గుతుందో, ఎటువంటి లక్షణాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒక 3 డేస్ తర్వాత మనం సంప్రదిస్తే కరోనా కిట్ని మేమే అందజేస్తాం. అందులో యాంటీబయాటిక్స్ ఉంటాయి, వైటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి, స్టెరాయిడ్ కూడా ఉంటాయి. ఏ మెడిసిన్ దేనికి వాడాలి అని చెప్పేసి క్లియర్ కట్గా ఉంటుంది. ఎంత డోసేజ్ వాడాలని చెప్పేసి కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం రాసి ఉంటుంది. కాబట్టి వయసుల వారీగా ఆడ మగ తేడా వాదిగా అవన్నీ కూడా సపరేట్గా మేము ఫ్రీ మెడిసిన్స్ని వచ్చే సోమవారం నుంచి కూడా ప్రారంభించబోతున్నాము. ఈ విధంగా ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కానీ దయచేసి మా ఆఫీస్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు వీళ్ళు స్ప్రే చేసే వాళ్ళు కూడా మెడిసిన్స్ అందజేస్తారు. జస్ట్ మెడిసిన్స్ అందజేస్తారు. కాబట్టి రాబోయే 3-4 రోజుల నుంచి మెడిసిన్స్ కూడా అందజేస్తున్నాం. ఇవే కాకుండా ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానివ్వండి, మరి బస్తీ దవాఖానలో కానివ్వండి, జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫుకెళ్ళి సొంతంగా మేము టెంట్లు వేయించినాం. అక్కడ వచ్చే రోగులకు కానీ ఎవరికైనా వచ్చే వాళ్ళకి టెస్ట్ చేసుకునే వాళ్ళకు, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది కావద్దు ఎండాకాలం అని చెప్పేసి టెంట్లు వేయించినాము. ఆల్రెడీ మంచినీటి సరఫరా చేస్తున్నాము. కర్నూలు జిల్లా నగళ్లపాడులోని వృద్ధాశ్రమంలో బాబులాల్ యువసేన యూత్ నాసిర్ పఠాన్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. చాగలమరి ఉప సర్పంచ్ షేక్ మహమ్మద్ సోదరుడు మహమ్మద్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత చేపడుతున్న కార్యక్రమాలు ఎనలేని సంతోషం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని చేయాలంటూ దీవించారు. అందరు బాగున్నారు. ఆక్సిజన్ అందక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పీడితులు చనిపోయారని అఖిలపక్షం ఆరోపించింది. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అనంతపురం జిల్లా హిందూపురంలో ధర్నా నిర్వహించింది. ఈ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరింది. ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగంలో నిత్యం 3 వైద్యులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. బాధితుల మీద చర్య తీసుకోవాలా మరియు ఆరోగ్యశ్రీని ఖచ్చితంగా కోవిడ్ వ్యాధికి వర్తింపజేసి 3 హాస్పిటల్ను అరేంజ్ చేశామని చెప్పేసి గైడ్ లైన్స్ వచ్చింది. నోడల్ అధికారులు పేర్లు కూడా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. కానీ నోడల్ అధికారులు పలకటం లేదు. ఏ హాస్పిటల్లో పోతే మాకు రాలేదు ఇంతవరకు గైడెన్స్ అంటున్నారు. కానీ 3 హాస్పిటళ్లకు మేము కోవిడ్ హాస్పిటల్ అటాచ్ చేస్తామని చెప్తున్నారు. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
మొత్తము రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ కోవిడ్ హాస్పిటల్గా తీర్చిదిద్దండి, ప్రజల్ని కాపాడండి, ఆరోగ్యశ్రీని కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చండి దయచేసి. ఇక కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కమిటీ కోరింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రతి వార్డు లేదా గ్రామ సచివాలయం పరిధిలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు అనుగుణంగా పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలని కూడా సూచించారు. చాలా వేగవంతంగా విస్తరిస్తూ ఉంటామంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. నర్సాపురంలో మరి 3 కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఈ 3 హాస్పిటల్ కూడా అంటే ఒక్కొక్క హాస్పిటల్లో 25 బెడ్లు ఉన్నాయని చెప్తున్నారు. అన్నీ కూడా అటు కొత్త పేషెంట్ని జాయిన్ చేయాలంటే బెడ్లు లేవని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే మొక్కుబడిగా అది ఇక్కడ నర్సాపురం ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉంది, పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా ఉంది. ఇటువంటి కేంద్రంలో కనీసం 100-200 బెడ్స్ ఉన్న కేంద్రాలని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు ఈ రోజుని గ్రామ సచివాలయాలు ఉన్నాయి, అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది. ఇప్పుడున్న ఈ కరోనా ఈ వేవ్ని తట్టుకోవాలంటే ప్రతి గ్రామం లేదా ప్రతి వార్డు సచివాలయం ఒక ఐసోలేషన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే తప్ప దీన్ని తట్టుకునే పరిస్థితి లేదు. అంచేత ఇప్పుడున్న ఈ 3 హాస్పిటల్ కాదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కవాడిగూడ శ్మశాన వాటికలో ఆగని చితిమంటలు. ప్రతిరోజు 10 నుంచి 15 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ నో కేర్. మాస్కులు ధరించకుండానే బస్సుల్లో ప్రయాణిస్తున్న వరంగల్ వాసులు. యోగాతో ఉపయోగాలు అనంతం. కరోనాను ఎదుర్కొనేందుకు దోహదం చేస్తుందన్న మాస్టర్ రాము. అటవీ సంపదను నాశనం చేస్తే ఉపేక్షించబోం. కడప జిల్లా సిద్ధవటం ఫారెస్ట్ రేంజర్ ప్రసాద్ హెచ్చరిక. కర్నూలు జిల్లా చాగలమరిలో తాత్కాలిక కర్ఫ్యూ. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అమలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ అయితే. నమస్కారం.